ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజోలు ఉన్నది కదా ఇక గా నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీల లొల్లులు విభేదాలు షురువైతున్నాయట। ఈ ముచ్చట్ల భాగంగా గత కొన్ని రోజుల సంధి ఈ పార్టీల వర్గ పోరు కూడా జరుగుతున్నదట ఉల్లా। మొన్నటిదాకా ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీకి 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచింది। కుంభస్థలాన్ని బద్దలు కొట్టిందని మస్తుగా పాజిటివ్ గా మాట్లాడుకున్నారు గానుల్లా। ఏకంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి ఇప్పుడు పవనాల్ సార్ డిప్యూటీ సీఎం అయిండు। కాకుంటే ఇప్పుడు జనసేన పార్టీలో కూడా మస్తు విభేదాలు కలకలం రేపుతున్నాయంట। అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీలో గత కొద్ది కాలం సంధి ఎవ్వలకు తెలియని వర్గ విభేదాలు శురువైనవంట ఎప్పటి నుంచో। కాకపోతే ఇప్పటిదాకా అవి ఏ ఒక్కటి బయటపడలేదు। ఇప్పుడిప్పుడే కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి జనసేన వర్గ విభేదాలు। అయితే రాజోలు నియోజకవర్గంలో జరుగుతున్న ఒక పుట్టినరోజు వేడుకకు వచ్చిన జనసేన నాయకులు కార్యకర్తలు 2 వర్గాలుగా వీడిపోయి నడి రోడ్డు మీద ఒకరిపై ఒకటి దాడి చేసుకున్నారు। ఎంత చిత్రముల్లా ఒకే పార్టీకి సంబంధించిన నాయకులందరూ కొట్టుకునుడే అంటే మామూలు ముచ్చట్లనా ఇది? అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్ఆర్ఐ వెంట పతిరాజుకు జనసేన పార్టీ ఇలా మరొక వర్గానికి వర్గ విభేదాలు ఎక్కువ ఇట్లా జరుగుతున్నాయంట। Hey!